హాయ్ అండి, నేను మోడల్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇది నేను ఎలా మార్క్ చేస్తున్నాను అలాగే చూడండి. ఇది పొడవు అండి, పొడవు షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కొంచెం లాగి పెట్టుకున్నాను నేను. నడుం భాగం మడత పెట్టి లూజ్కి డాట్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇంకో డాట్కి పెట్టుకున్నాను. నడుం భాగం నుంచి నెక్ భాగం మడత పెట్టి అక్కడ డాట్ పెట్టుకోవాలి మార్కు. ఇప్పుడు సంక్ డౌన్ అండి. సంక్ డౌన్ దీనికన్నా కొంచెం ఎక్కువ వస్తుందండి. ఇది హై నెక్ మోడలు, బోట్ నెక్ లాగా. బోట్ నెక్కేనండి. ఇది చెస్ట్ 20 పెట్టానండి, 20. ఇది 16 పెడుతున్నానండి షోల్డర్. ఇది 4.5 పెడుతున్నానండి. బ్రాడ్ 4.5. షోల్డర్ మార్క్ చేశాను కదా. చంక డౌన్ లావ్ ఎక్కువ పెట్టుకోవాలన్నాను కదా. ఇది 7 అండి, 7 ఇంచులు పెట్టాను. డౌన్కి 7 ఇంచులు పెట్టాను. ఇది డాట్కి మార్క్ చేసాం కదా, దానికి మనం లూజ్ పెట్టుకోవాలి. మనకి ఖర్చుకి మార్క్ కావాలి అంటే 1.5 ఇంచుకి పెట్టుకోవాలండి. ఇది నెక్ మార్క్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం మోడల్ నెక్ కదా. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో మోడల్ ఎలా అనేది పెడతానండి. ఇప్పుడు కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు నచ్చిందా నా కటింగ్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. డాట్కి కాట్ పెట్టుకుంటున్నాను. నెక్ దగ్గర కూడా బ్రాడ్ 4.5 పెట్టాను కదా, దానికి కాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మార్క్ చేస్తాను నెక్ మార్కు. ఇది 4 ఇంచులు పెడుతున్నానండి డౌను. 4 ఇంచులు, 2 ఇంచులు పట్టి వస్తుంది అన్నమాట. బోట్ నెక్ లాగేనండి, కానీ హై నెక్ అనమాట. ఇది 2 ఇంచుల పైకి హై నెక్. ఇదండి మార్కింగ్. ఈ మోడల్కి కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఈ మోడల్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుంటానండి. హ్యాండ్ కట్ చేసి ఫ్రంట్ తీస్తాను. ముందు హ్యాండ్ ఇప్పుడు పొడవు చెప్పారు, పొడవు ఎలా మార్క్ చేసుకోవాలి చూపిస్తాను. ముందు వేస్టేజ్ తీసేసి ఫోల్డ్ చేసి వేస్టేజ్ తీసేసి మార్క్ చేసుకుంటాను. తర్వాత 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కు. ఇదండి ఖర్చుకి, ఇది వేస్ట్. ఎక్స్ట్రా మార్కు 1/2 ఇంచు పొడవుకి. చెయ్య ఇలా పరిచేసి ఎలాగ సేమ్ ఎలాగొచ్చిందో అలాగేనండి, ఇంకేం మార్పులు ఉండవు. పొడవొక్కటే పెరుగుతుంది అంతే, మిగతా అంతా సేమ్. పొడవు పెట్టాను కదా, ఇలా సేమ్ అలాగండి. అన్నీ సేమేనండి, ఏం తేడా ఉండదు. పొడవొక్కటే పెరిగింది. చాలా ఈజీ అండి జాకెట్ కటింగ్. ఒకసారి 2 సార్లు చేస్తే అర్థమైపోద్ది. నేను అక్కడ నేర్చుకోలేదండి, ఇలా చూసే నేర్చుకున్నాను. నేను కూడా చూసే నేర్చుకున్నాను మీలాగే. ఒక 2-3 సార్లు ట్రై చేశారంటే వచ్చేద్ది, ఈజీయే. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తానండి. ఫ్రంట్ ఇప్పుడు కూడా బ్లౌజు కాల్ జాకెట్ ఉంటుంది కదా అండి, అది ఎప్పుడు కూడా లాక్కూడదండి, లాక్కుండా పెట్టుకోవాలి. ఇది నేను బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే నెక్ కట్ చేయలేదు కదా, మార్కింగ్ కనిపించదు మనకి, అందుకని ఫోల్డ్ చేసి పెడుతున్నాను. నాకు ఇలాగ అలవాటు అయిపోయింది, ఈజీగా అనిపిస్తుంది. ఇంకోండి లాక్కూడదు, ఎప్పుడూను ఫ్రంట్ లాక్కుండా పెట్టుకోవాలి. డాట్కి మార్క్ వేసుకోవాలి. ఇంకోండి
చెస్ట్ అన్నీ సేమేనండి. చెస్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. నెక్ ఇది నెక్ మార్క్ చేస్తున్నాను. సేమ్ నెక్ ఎలాగ ఉందో అలాగేనండి. పట్టుకొని చేసేయడమే. ఫ్రంట్కి ఇది డాట్కి 2 మార్కులు చేశాను కదా, డాట్కి అండి అది. నా కటింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈజీగా మీకు తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, ఈ మోడల్ ఎలా అనేది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రంట్ డాట్ తర్వాత చూపిస్తానండి. డాట్ వేయట్లేదు, మార్కింగ్ మాత్రమే చేశాను.